హలో ఆల్, వెల్కమ్ టు వైరల్ న్యూస్. దిస్ ఇస్ మోనికా. యంగ్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ఏంటంటే డ్రాగన్. అయితే ఈ మూవీ మీద రోజుకి ఫ్యాన్స్ అందరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. కేజీఎఫ్ సరాల్ ఇలాంటి భారీ విజయాలు తీసుకున్న తర్వాత ప్రశాంత్ నీల్ ఇంకొకసారి తన మార్క్, యాక్షన్, ఎమోషన్ కలిపి ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి రెడీ అయిపోయాడు. అయితే ఇదే టైంలో ఈ సినిమాలో విలన్ పాత్రకి సంబంధించిన ఒక అప్డేట్ ఇండస్ట్రీలో ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎవరిని తీసుకోవాలి, అలాగే తీసుకునే పర్సన్ ఎన్టీఆర్ కి విలన్ అంటే సరిపోతారా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. సరే, డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్ లో మలయాళ స్టార్ టోవినో థామస్ నటిస్తారని చాలా వరకు వార్తలు వినిపించాయి. అయితే ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ ఖాళీగా ఉండిపోయింది. మరి ఎన్టీఆర్ ని ఢీకొట్టే ప్రతినాయకుడు ఎవరున్నారు అని చాలా వరకు ఆలోచించారు. ఇప్పటికే ఎన్టీఆర్ తో చాలా మంది వర్క్ చేస్తున్నారు కదా, సో అంత ఇంట్రెస్ట్ అభిమానుల్లో కూడా ఉండిపోయింది. మరి ఇలాంటి టైంలో బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక పేరు ప్రతి ఒక్కళ్ళ అట్రాక్ట్ చేస్తుంది. ఏంటి ఆ పేరు అంటే, దురంధర్ 2లో తన యాక్టింగ్ తో రికగ్నిషన్ తెచ్చుకున్న విలన్ పేరేంటో తెలుసు కదా, బిమల్ ఒబెరాయ్. మీరు అదే అనుకున్నారా? ఎస్, దురంధర్ ది రివెంజ్ మూవీలో షిరాని బలోచ్ పాత్రలో బిమల్ ఒబెరాయ్ చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుందనే చెప్పాలి. రాడికల్ లీడర్ గా, ఆయుధాల తయారీదారుడుగా, అంతేకాదు బలోచ్ యునైటెడ్ ఫోర్స్ నాయకుడిగా కూడా అతను చూపించిన ఆ ఇంటెన్స్ యాక్టింగ్ ప్రశంసలు అందించే వాళ్లే కాదు, విమర్శకులు కూడా ప్రశంసించేలాగా చేసింది. అంటే అంత బాగా ఆకట్టుకుందనమాట. సో ఈ రోల్ కోసం తను చేసిన ట్రాన్స్ఫర్మేషన్, గుండు లుక్ కానీ, రఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ కలిపి ఆ రోల్ ని చాలా స్పెషల్ గా చూపించారు. సో ఇదే కారణంతో ప్రశాంత్ నీల్ అతని మీద కాన్సన్ట్రేట్ చేశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో ఫుల్ గా టాక్ నడుస్తోంది. అయితే ప్రెసెంట్ మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా చూస్తే డ్రాగన్ మూవీలో ఈ బిమల్ ఒబెరాయ్ చాలా కీలకమైన నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ షూటింగ్ కూడా అతను స్టార్ట్ చేసినట్టుగా ఒక టాక్ అయితే నడుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియట్లేదు. అయితే అతని రోల్ డీటెయిల్స్ అన్ని కూడా మూవీ మేకర్స్ చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. అదే ఇప్పుడు ఇంకాస్త క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఎన్టీఆర్, బిమల్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ కి సినిమా మొత్తంకి అదే హైలైట్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోకి విలన్ కి మధ్య ఉండే యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో తెలుసా? గూస్ బంప్స్. అలాంటి సీన్స్ మళ్ళీ నేను చెప్పాలంటే సరిపోన మాటలు. కేజీఎఫ్లు, గరుడ కానీ, సలార్ కానీ వీటిల్లో వరదరాజ మన్నోర్ లాంటి ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటే హీరో ఎలివేషన్ అంత బాగా పనిచేస్తుంది. సో అలాంటి ఫార్ములానే ఖచ్చితంగా నీల్ మామ డ్రాగన్ లో కూడా పెడతాడు కదా, అదే రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో అలాగే ఇది కూడా ప్లాన్ చేశారనమాట. ఈ టైంలో అందరికీ ఒక కొత్త ఫేస్ కావాలి, కానీ అలా ఇంటెన్స్ యాక్టర్ ఎవరై ఉంటారు అని ఆలోచిస్తున్న టైంలో ఆయన వ్యూహంలో పార్టే అని విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ టాపిక్ విన్న తర్వాత. ఇప్పుడు మనం ఎన్టీఆర్ విషయానికి వద్దాం. వార్ 2 తర్వాత తన మార్క్, మాస్ లుక్ ని, అలాగే ఎమోషన్ పవర్ ని చూపించడానికి ఆయన ఈ ప్రాజెక్ట్ మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా చెప్తున్నారు. తన లుక్ పూర్తిగా మార్చుకొని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కూడా దీనికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ కి తారక్ ఎనర్జీ కనుక కలిస్తే బాక్స్ ఆఫీస్ మామూలుగా ఉండదు, బద్దలైపోవడం ఖాయం. ఈ నమ్మకం ప్రతి ఒక్క అభిమానులు కూడా ఉంది. డ్రాగన్ సినిమా నిర్మాణాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా చేపడుతున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ప్రెసెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా అయితే ప్రకటించలేదు, కానీ 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇలాంటి ఇన్ని టాక్స్ నడుస్తున్నాయి ఈ మూవీ గురించి. ఇలా చూస్తే దురంధర్ 2 విలన్ బిమల్ ఒబెరాయ్ ఎంట్రీతో డ్రాగన్ మీద ఇంకాస్త అంచనాలు పెరిగాయేమో అని అనిపిస్తోంది. మరి ప్రశాంత్ నీల్ ప్లానింగ్ చూస్తే ఖచ్చితంగా ఈసారి కూడా ఆయన సెలెక్షన్స్ అన్ని హీరో విలన్ మధ్య మైండ్ బ్లోయింగ్ వార్ చూపించుకోవడానికి రెడీగా ఉన్నాడని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎన్టీఆర్ కు ఈక్వల్ గా నిలవాలి అంటే ప్రతినాయకుడు దొరకట్లేదే అని అనిపిస్తోంది. సో ఇప్పుడు ఆ గ్యాప్ అయితే ఫిల్ అయిపోయింది, దొరికేశారు. ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు, రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.